హాయ్ గైస్, నా పేరు కుమార్ గడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనకి ఏప్రిల్లో వచ్చే మొబైల్స్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో ఇవన్నీ పక్కా ఏ డేట్ వస్తాయని అయితే చెప్పదు. సో 1 వీక్ అయితే 1 వీక్, మిడ్ ఆఫ్ ది ఏప్రిల్ అయితే మిడ్ ఆఫ్ ది ఏప్రిల్ ఎండ్ అయితే ఏప్రిల్ ఎండ్, అలా అయితే మీకు చార్ట్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఒకటో రెండో మొబైల్స్ చైనాలో అయితే రిలీజ్ అవుతాయి. సో అవి ఇండియాకి అయితే వస్తాయి. సో వస్తే వాటి గురించి కూడా అయితే చేస్తారు. రైట్ నో అయితే అవి చైనాలో రిలీజ్ అయితే చేస్తారు, బట్ ఇండియాలోకి అయితే వస్తాయి అవి మొబైల్స్. చైనాలో రిలీజ్ చేసేది కూడా ఎందుకు ఇంక్లూడ్ చేస్తానంటే, చైనాలో రిలీజ్ చేయగానే ఖచ్చితంగా వాటి స్పెసిఫికేషన్స్ ఇవన్నీ మనకైతే యూట్యూబర్స్ చైనా నుంచి పర్చేస్ చేసి కూడా అయితే మనకైతే వీడియోస్ అయితే చేస్తారు కాబట్టి సో మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. సో అది నచ్చిన వాళ్ళు ఆ మొబైల్ కోసం వెయిట్ అయితే చేయొచ్చు. సో అందుకనే నేను అది కూడా అయితే ఇంక్లూడ్ అయితే చేశాను. సో ఇది మనకి నేను ఈ వీడియోలో చెప్పబోయేది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనకైతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మొబైల్ వచ్చి మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ మనకి G9 సిరీస్, G6 సిరీస్, G7 సో ఎంత బాగా క్లిక్ అయ్యో తెలుసు. సో ఇప్పుడైతే మనకి Z10 సిరీస్ అయితే రాబోతుంది సో ఐక్యూ నుంచి. సో అదైతే ఏప్రిల్ మంత్లో అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రూమర్డ్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చి మనకి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. సో మిస్టేక్గా ఇక్కడ హెచ్డి ప్లస్ అని అయితే టైప్ చేసా, బట్ ఇది వచ్చి మనకి ఫుల్ హెచ్డి ప్లస్ ఐక్యూ Z10X. సో ఇది వచ్చి మనకి IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. MediaTek Dimensity 7300తో అయితే వస్తుంది. పర్లేదు, మంచి ప్రాసెసరే, సూపర్ అని అయితే చెప్పను ఈ Z10X వీటికైతే. ఎందుకంటే ఇవి మిడ్ రేంజ్, అలాగే మిడ్ కూడా కాదు, బిలో మిడ్ రేంజ్ ఆ వేరియంట్ మొబైల్స్ కాబట్టి ఆ ప్రాసెసర్ అయితే ఆ వేరియంట్స్కి అయితే బాగానే ఉంటుంది. ఇంకా ర్యామ్ వచ్చి 6GB 128 ఉంది, 8GB 128 అయితే ఉంది. 256GB వేరియంట్ అయితే లేదు, 128 అని అయితే అంటున్నారు. సో రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. అండ్ వచ్చి మనకి ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్తో అయితే వస్తుంది. 2 స్కిప్ చేసింది, 50 మెగాపిక్సెల్. ఇంకా 6500 mAh బ్యాటరీ, అయితే 7300 mAh బ్యాటరీతో అయితే ఉండొచ్చు అని అయితే రూమర్స్ అయితే ఉంది. నేనైతే 7300కి అయితే రాదు, నాకు తెలిసి 6500కి కూడా రాదు. మ్యాక్సిమం 6 లేదా 5500 ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఇంకా 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఇది 11th ఏప్రిల్ అయితే లాంచ్ అవుతుంది అని అయితే మనకైతే ఉంది. సో చూద్దాం. సో ఏ స్పెసిఫికేషన్ కోర్స్ వస్తుంది ఏంటో లాంచ్ అయ్యాక ఇనిషియల్ ఇంప్రెషన్స్ కింద నేను ఈ వీడియో అయితే పెడతాను. అన్బాక్సింగ్ లాంటివి అయితే చేయను. సో ఎందుకంటే ఆ మనీ ఏదైనా ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొంటే బెటర్. సో ఇదైతే మనకి నేను ఇప్పుడు కొన్నా, దీన్ని నేను సేల్ చేసుకోలేను. సో ఎవరు కొనరు అంతగా వీటిని. సో అందుకనే నేనైతే అన్బాక్సింగ్ వీడియో అయితే చేయను. బట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే మీకు ఇమేజ్, పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అవన్నీ అయితే నేనైతే ఇనిషియల్ ఇంప్రెషన్, నా చేతిలో మొబైల్ ఉండదు అంతే. సో మిగతావన్నీ అన్బాక్సింగ్ లాగా అయితే వీడియో అయితే చేస్తాను. సో ఇది మనకి ఫస్ట్ మొబైల్ వచ్చి ఐక్యూ. ఇంకా సెకండ్ వచ్చి మనకి రియల్మీ నుంచి రియల్మీ 14. సో దీని స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 4తో అయితే వస్తుంది. నాకు తెలిసి ఇది 22,000-25,000 లోపల అయితే వస్తుంది. ఇంకా ర్యామ్ వచ్చి 6GB ర్యామ్ 128 ఉంది, 8GB 128 ఉంది. సేమ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇది ఏప్రిల్ మిడ్లో అయితే వస్తుంది. సో రియల్మీ 14. సో ఎవరైతే వెయిట్ చేయాలనుకుంటున్నారో వెయిట్ చేయండి. సో రియల్మీ 13 పర్లేదు, బాగానే క్లిక్ అయింది. సో 14, సో మిడ్ వేరియంట్ 20-25 లోపల అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి మోటోరోలా నుంచి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. సో మోటో 50 సిరీస్ మొత్తం బాగుంది. సో మోటో 40 సిరీస్ బాగా క్లిక్ అయింది. 50 సిరీస్ ఇంకా అప్గ్రేడ్ చేశారు, మంచిగా ఇమేజెస్ అన్ని 40లో ఎక్కడెక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో 40 సిరీస్లో అట్లన్నిటిని వీళ్ళు అప్గ్రేడ్ చేసుకుని 50 సిరీస్ అయితే రిలీజ్ చేశారు. 50 సిరీస్ ప్రతిదీ 50 ప్రో, 50 ఫ్యూజన్, ఇలా 50 సిరీస్లో ఏవైతే లాంచ్ చేశారో అన్నీ నెంబర్ 1 కంటెంట్ కాంపిటీషన్ అయితే ఇచ్చాయి. ఆ ప్రైస్ రేంజ్కి వాటికి ఆపోజిట్గా ఉన్న బ్రాండ్స్కి ఈ సిరీస్ 50 సిరీస్ అయితే ది బెస్ట్ సిరీస్ అని అయితే చెప్తాను. మోటోరోలా నుంచి ఇప్పటిదాకా మోటోరోలా రిలీజ్ చేసిన దాంట్లో ఇది వరకు స్టార్టింగ్లో మోటోరోలా ఈ ఈ సిరీస్ అని రిలీజ్ చేసింది గుర్తుండొచ్చు మీకు. ఆల్మోస్ట్ 10 years అనుకుంటా, 10 years బ్యాక్. సో అప్పుడైతే అది ఎంత బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసిందో, ఆ మొబైల్స్ ఎంత సక్సెస్ అయ్యో
తర్వాత ఈ 50 సిరీస్ అదే రేంజ్లో అయితే సక్సెస్ అయింది. సో బ్యాక్ టు ట్రాక్ అయితే వచ్చింది మోటరోలా. సో ఇప్పుడు 60 సిరీస్ మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో మరి వీళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారా అవరా అనేది మొబైల్ లాంచ్ అయినప్పుడు నేను ఇనీషియల్ ఇంప్రెషన్లో మీకు అయితే చెప్తాను. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం అనుకోండి, ఇది 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్, ఇది ఓఎల్ఈడి ప్యానల్తో అయితే వస్తుంది. మోటరోలా ఎప్పుడు ఓఎల్ఈడితో ప్యానల్తో అయితే తీసుకొస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి 8GB 128GB రోమ్తో అయితే వస్తుంది. అలాగే 12GB 120 256GB వేరియంట్స్తో అయితే వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది. అండ్ అలాగే 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 8 కాదు 13 తీసుకొచ్చారు. మంచిగానే అయితే ఇమేజెస్ అయితే వస్తాయి. 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అన్నారు, కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని అయితే ఇంకా క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. సో రిలీజ్ అయ్యే టైంకి నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఈ మొబైల్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది. సో బాగానే ఉంటుంది. నాకు తెలిసి ఎడ్జ్ 50 ఎంత సక్సెస్ అయిందో, సో ఎడ్జ్ 60 సక్సెస్ అవ్వకపోతే బ్రాండ్ వాల్యూ మొత్తం అయితే పడిపోతుంది. సో అందుకని వీళ్ళు జాగ్రత్తగా చూసుకుని అయితే మొబైల్ని అయితే ఖచ్చితంగా దాన్ని బీట్ చేయాలి. 50 సిరీస్ కంటే 60 సిరీస్ బాగుందనే టాక్ రావాలనేటట్టుగానే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. సో కమింగ్ ఫ్యూ డేస్లో అయితే మనకైతే తెలిసిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి వివో నుంచి వివో V50 సిరీస్ చూసారు, లాంచ్ అయింది, బాగానే క్లిక్ అయింది. సో దానికి ఎర్లీ స్టేజ్ లైక్ మిడ్ వేరియంట్ దానికి లాగానే వివో ఈ సిరీస్ అయితే ఉంటుంది. వివో V30, వివో V40, సో ఇలా రిలీజ్ చేశారుగా. సో అలాగే వివో V50e వేరియంట్ అయితే రాబోతుంది. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.58 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7300తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి 8GB 128GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అలాగే 8GB 256GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ 12 కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్తో అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇది వచ్చి మనకి మిడ్ ఏప్రిల్లో అయితే వస్తుంది అంటున్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే చెప్తాను. ఎందుకంటే వివో V సిరీస్ అంటే కెమెరాస్కి అయితే వీళ్ళు బాగా ప్రయారిటీ అయితే ఇస్తారు. డిస్ప్లే కూడా బాగుంటుంది, కర్వ్డ్ డిస్ప్లేతో అయితే తీసుకొస్తారు. అండ్ కెమెరాస్ మటుకు ప్రయారిటీ అయితే ఇస్తారు. సో కెమెరా పరంగా అయితే ఇది బాగానే తీస్తుందని అయితే చూద్దాం. సో బట్ రిలీజ్ అయ్యాక మనం చూద్దాం. సో ఈ సిరీస్ ఈ 50 Pro, 40 Pro, 30 Pro కన్నా ఈ సిరీస్ అంత క్లిక్ అవ్వదు. సో ఎందుకంటే ఇది ఆఫ్లైన్ ఓరియంటెడ్గా రిలీజ్ చేస్తారు. ఆఫ్లైన్లో అయితే బాగా ముడిపోతుంది, బట్ ఆన్లైన్లో అంత ఎక్కువ మంది పర్చేస్ చేయరు. బట్ చూద్దాం ఈ 50e ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంకా మనకి పోకో నుంచి పోకో F సిరీస్ అయితే బాగా క్లిక్ అవుతుంది. సో అందులోనే ఇప్పుడు F7 Pro ఇది కూడా మనకి ఏప్రిల్లో అయితే రాబోతుంది. ఇంకా దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నాం అనుకోండి, ఇది 6.67 ఇంచెస్ క్వాడ్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. క్వాడ్ హెచ్డి ప్లస్. సో AMOLED 120Hz రిఫ్రెష్లో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3తో అయితే వస్తుంది. ఇది ఖచ్చితంగా F7 Proతో అయితే వస్తుంది పేరుతో. ఇంకా ర్యామ్ వచ్చి ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 12GB ర్యామ్, 256GB వేరియంట్ ఒకటి, అలాగే 12GB ర్యామ్, 512GB వేరియంట్ ఒకటి వస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. 5 మెగాపిక్సెల్ అంత ఏముండదు, క్లియర్ తీసేయండి. 12 మెగాపిక్సెల్ ప్లేస్లో వీళ్ళు 13 మెగాపిక్సెల్ 18 మెగాపిక్సెల్ ఇస్తే ఇంకా బాగుండేది, బట్ 12 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఇది వచ్చి 6500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఏప్రిల్ మిడ్లో అయితే ఇది రాబోతుంది. సో F7 Pro సో వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని అయితే చెప్తా ఇది రిలీజ్ చేశాక. ఎందుకంటే F7 సిరీస్ గేమింగ్కి, F సిరీస్ గేమింగ్కి వీళ్ళు బాగా చేస్తారు. అండ్ ఇమేజెస్ కూడా బాగానే అయితే వస్తాయి. F సిరీస్ పోకో బాగానే క్లిక్ అయింది. సో చాలా బాగుంటుంది. సో అదైతే ఖచ్చితంగా అయితే చెప్తాను. సో ఇది కూడా అయితే మనకి మంచిగానే అయితే ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో రిలీజ్ అయ్యాక చూద్దాం. సో దీన్ని ఏమైనా చేంజెస్ చేశారా, సో ప్రీవియస్గా F సిరీస్ ఎంత బాగుందో ఇది కూడా అంతే బాగుంటుందని మన ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చి ఇది చైనాలో రిలీజ్ అవుతుంది. OnePlus 13 మినీ సిరీస్. సో ఇది చైనాలో అయితే రిలీజ్ అవుతుంది. నేను విన్నాను చాలా రూమర్స్ ప్రకారం ఇప్పుడు ఇండియాకి కూడా అయితే తీసుకొస్తారని అయితే వింటున్నాను. సో అందుకనే నేనైతే ఇది ఇంక్లూడ్ చేశాను. బట్ తీసుకురావచ్చు, రాకపోవచ్చు కూడా చెప్పలేం. సో బట్ తీసుకొస్తే మంచిదని అయితే చెప్తున్నాను. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో ఇది వచ్చి మనకి 6.3 ఇంచెస్ 1.5K AMOLED 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో అయితే వస్తుంది. బ్యాక్
అయితే 50 మెగా పిక్సెల్ మెయిన్, అలాగే 50 మెగా పిక్సెల్ ఇంకో కెమెరా అండ్ 8 మెగా పిక్సెల్ అంటున్నారు. సో స్టోరేజ్ వచ్చి 6000 mAhతో అయితే వస్తుంది, 80 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇది ఏప్రిల్ ఎండ్లో చైనాలో రిలీజ్ అవుతుంది, బట్ మనకు తెలీదు మన ఇండియాలోకి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. వస్తే చూద్దాం, సో రాకపోతే మనం అయితే స్కిప్ చేసడమే. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చి ఇది కూడా చైనాలో అయితే రిలీజ్ చేస్తారు, ఇండియాలో కూడా అయితే వస్తుంది అంటున్నారు. ఇది వచ్చి పోకో F7 అల్ట్రా. సో అల్ట్రా పేరు మీద అయితే వస్తుంది. సో ఇదైతే ఇప్పుడు చూద్దాం. సో ఇది వచ్చి మనకి 6.78 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ LTPO ప్యానల్తో అయితే వస్తుంది. AMOLED 144 Hz రిఫ్రెష్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 888తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ మెయిన్, అలాగే 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్తో అయితే వస్తుంది. 5300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చి మనకి మిడ్ ఏప్రిల్ అయితే లాంచ్ చేస్తారని అయితే మనకైతే టాక్ అయితే ఉంది. సో చూద్దాం. సో లాంచ్ చేశాక దీని గురించి అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చి అపో నుంచి అపో F8 సిరీస్. సో మనకు తెలిసిందే F సిరీస్ అపో సో ఫ్లాగ్షిప్ రేంజ్ స్పెసిఫికేషన్స్తో అయితే రిలీజ్ చేస్తుంది F సిరీస్. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చి మనకు అపో ఫైండ్ X8s అండ్ X8 అల్ట్రా. సో ఈ రెండుతో అయితే వస్తుంది. ఇంక ఇది వచ్చి మనకి X8s అపో ఫైండ్ X8s వచ్చి 6.3 ఇంచెస్ 1.5K AMOLED 120 Hz రిఫ్రెష్లో అయితే వస్తుంది. MediaTek Dimensity 9400తో అయితే వస్తుంది. అండ్ అలాగే టెలిఫోటో లెన్స్ వచ్చి మనకి 50 మెగా పిక్సెల్ టెలిఫోటో అండ్ మనకి క్వాడ్ 50 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది అల్ట్రాకి అయితే. X8 అయితే కొన్ని 50 మెగా పిక్సెల్ లేదా 18 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ ఇలా అయితే ఉండబోతుంది. ఇంకా X8s వచ్చి మనకి 5600 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 80 వాట్ ఛార్జర్తో అయితే వస్తుంది. ఇది వచ్చి మనకి ఏప్రిల్ లాస్ట్లో అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా X8 అల్ట్రా చూసుకున్నాం అనుకోండి, ఇది 6.82 ఇంచెస్ 2K ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. 120 Hz స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది వచ్చి క్వాడ్ 50 మెగా పిక్సెల్ కెమెరాస్తో అయితే వస్తాయి. మొత్తం అన్ని 50 మెగా పిక్సెల్ కెమెరా, అల్ట్రా వైడ్ అయినా టెలిఫోటో అయినా మెయిన్ కెమెరా అయినా మొత్తం 50 మెగా పిక్సెల్స్ అయితే ఉంటాయి. నాకు తెలిసి ఫ్రంట్ కూడా అయితే మనకి 50 మెగా పిక్సెల్ అయితే ఉంటుంది. ఇది వచ్చి మనకి బ్యాటరీ కొంచెం తగ్గింది, 100 mAh 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. బట్ ఇది వచ్చి మనకి 20 వాట్ ఛార్జింగ్ అయితే పెరిగింది, 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. సో ఇది మనకి అపో నుంచి X8 సిరీస్. ఖచ్చితంగా X8 బాగానే ఉంటుంది. సో ఖచ్చితంగా దీని మీద అయితే నేను వీడియో అయితే చేస్తాను. ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఇదండి లాంచ్ చేశాక. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి వివో X200. ఇందులో మనకి అల్ట్రా మోడల్ అయితే లాంచ్ చేస్తున్నారు ఏప్రిల్లో. సో దీని స్పెసిఫికేషన్స్ చూసామనుకోండి, ఇది వచ్చి మనకి 6.82 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. LTPO ప్యానల్తో అయితే వస్తుంది. OLED 120 Hz స్నాప్డ్రాగన్ 8 ఎలైట్తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి సింగిల్ వేరియంట్ అయితే ఉంది, 16 GB ర్యామ్. బట్ స్టోరేజ్ వచ్చి 2 వేరియంట్స్ అయితే ఉంది. 512 GB వేరియంట్ అయితే ఉంది, 1 TB వేరియంట్ కూడా అయితే ఉంది. ఇంకొచ్చి మనకి 50 మెగా పిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ ఒకటి వచ్చి 200 మెగా పిక్సెల్, 50 మెగా పిక్సెల్ మెయిన్, 50 మెగా పిక్సెల్ అల్ట్రా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో అండ్ వచ్చి 200 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్తో అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి ఏప్రిల్ ఎండ్లో అయితే ఉండబోతుంది. సో ఇవి గాయస్, వీటిలో కంటే నాకు బాగా నేను వెయిట్ చేసే మొబైల్ ఏంటంటే సామ్సంగ్ S25 సో ఎడ్జ్ సిరీస్. ఇది వరకు సామ్సంగ్ S6తో అయిపోయింది, X6 ఆర్ X7తో అనుకుంటా ఎడ్జ్ సిరీస్ అయితే అయిపోయింది. సో S6తో అనుకుంటే ఎడ్జ్ సిరీస్ అయితే అయిపోయింది. సో అప్పట్లో ఒక సైడ్ కరువు తీసుకొచ్చి దాన్ని ఎడ్జ్ సిరీస్ అని అయితే ఇదైతే ఏం చేశారు. సో చాలా బాగా పాపులర్ ఎడ్జ్ సిరీస్. సో దానికోసం ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎడ్జ్ సిరీస్ కోసం. అందులోనూ ఇప్పుడు వీళ్ళు ఎడ్జ్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం అన్నప్పుడు చాలామంది దానికోసం వెయిట్ చేశారు. ఈ అల్ట్రా దీనికన్నా ఎడ్జ్ సిరీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే ఏంటంటే, ఇది వచ్చి మనకి 6.7 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ అయితే వస్తుంది. AMOLED 120 Hz స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ 50 మెగా పిక్సెల్ ఓఎస్తో అయితే వస్తుంది. 12 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉన్నారు. 4000 mAh బ్యాటరీ అయితే అంటున్నారు. 45 వాట్ వైట్ ఛార్జర్, అంటే బ్రిక్ అయితే ఎవరు, సో 45 వాట్ ఛార్జర్కి అయితే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఇది కూడా మిడ్ ఏప్రిల్లో అయితే లాంచ్ అవుతుంది అంటున్నారు. సో ఖచ్చితంగా అన్నింటి మీద నేను నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే చేస్తాను. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో యూ గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.